తన కూతుర్ని వేధిస్తున్నాడంటూ యువకుడిని హత్య చేసిన దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే జగిత్యాల జిల్లాలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అయితే తన కూతుర్ని నిత్యం వేధిస్తున్నాడు, పెళ్లి చేసుకోమని చెప్తూ బెదిరిస్తున్నాడంటూ ఆ యువతి తండ్రి ఆ యువకుడిని మాట్లాడుకుందామని పిలిపించి వైన్స్ వెనకల తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశారు. పొడిచి చంపిన తర్వాత యువకుడి తండ్రికి కాల్ చేసి నీ కొడుకుని చంపేశామని చెప్పి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఆ తండ్రి. అయితే ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కిషన్ రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాలంటూ తరచుగా వేధింపులకు గురి చేసేవాడు. అయితే మల్లేష్ వేధింపులపై యువతి ఇప్పటికే పోలీసులకు సైతం కంప్లైంట్ ఇచ్చింది. అయితే మల్లేష్ పైన ఇప్పటికే 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. సో నిన్న యువతి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటూ కూడా మళ్ళీ వేధింపులకు గురి చేశాడు మల్లేష్. దీంతో ఆ యువతి తన తండ్రికి చెప్పింది. అయితే మల్లేష్ కోసం మరో ఇద్దరితో కాపు కాసిన యువతి తండ్రి మల్లేష్ను మాట్లాడుకుందామని పిలిపించి వైన్స్ వెనకల తీసుకెళ్లి హత్య చేశాడు. అయితే చంపిన తర్వాత నీ కొడుకును చంపేశామని మల్లేష్ తండ్రికి ఫోన్ చేశాడు ఆ యువతి తండ్రి. సో దీంతో సమాచారం ఇచ్చిన తర్వాత దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ యువతి తండ్రి లొంగిపోయాడు. సో ప్రజెంట్ మల్లేష్ హత్యతో గ్రామంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే భారీగా అక్కడ పోలీసులను కూడా మోహరించారు. పోలీస్ బలగాలు కూడా భారీగా అక్కడ చేరుకున్నాయి. సో దీంతో ఆ గ్రామంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఆ హత్య తర్వాత ఆ మల్లేష్ ఇంట్లో కూడా తీవ్ర విషాదం మిగిల్చింది. సో దీంతో మల్లేష్ తల్లిదండ్రులు కూడా రోధిస్తున్నారు. అయితే ఈ హత్య తర్వాత ఆ యువతి తండ్రి మల్లేష్ను చంపిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి నీ కొడుకును చంపేశామంటూ కూడా చెప్పిన తర్వాత తానే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు. అయితే తన కూతురును వేధిస్తున్నాడంటూ కూడా ఆ తండ్రి ఆ యువకుడిని మరో ఇద్దరితో కలిసి హత్య చేయించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రజెంట్ అక్కడ ఆ ఊర్లో ఎలాంటి వాతావరణం నెలకొందో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. తాగి కొట్టేశారు, తీసుకుపోయారు, తాగిరు కొట్టి వాళ్ళే కాపోలే 3-4 కూడి తీసుకుపోయి తాగిచ్చారు, కొట్టారు. మా ఫోన్ చేశారు, చంపి ఏమన్నారు, చంపినా మీ కొడుకున్నా ఓలు వాళ్ళే కాపోలే. పొల్లకు అలవాటు అయిండు, ప్రేమించుకున్నారు. ఎన్నో సందు 4-5 ఏళ్ళ ప్రేమించుకుంటే అది అత్యం మంచిగా రానన్నాడు. రానని కొట్టి కులం కాదు, మేము కాపోలం, మీరు తక్కువ జాతి, ఇయ్యం మేము కోరి రాదు అన్నారు. వెల్గటూరు మండలం కిషన్ రావుపేట లోపల ఇటు మల్లేష్ ఏదైతే మృతి చెందినటువంటి నేపథ్యం లోపల దారుణ హత్యకు కూడా గురయ్యాడు. ప్రస్తుతం ఇదే అంశం పైన స్పందించడానికి మల్లేష్ వాళ్ళ చిన్నాన్న ఉన్నాడు. అసలు చెప్పండి, అసలు ఏంది ప్రాబ్లం, ఏంది, ఎందుకు అతన్ని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి? కిషన్ రావుపేట సల్లూరు లచ్చయ్య వాళ్ళ చిన్ననాయన మల్లేష్, చిన్ననాయన ఆయన లవ్ కేసు విషయంలో అతి దారుణంగా ఇంటికి 3 మనుషులు తోలి అక్కడ 3 మనుషులు ఎల్కటూరు బ్రిడ్జ్ మీద ఉండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ దొరకబట్టి చంపేసి వెల్కటూరు కోట్లింగల వైపు బ్రిడ్జ్ వైపు చంపి పారేసింది. అక్కడ తర్వాత పోలీసులు తో మనకు ఎంక్వైరీ పెట్టిన వాళ్ళే పోయి చూసుకున్నాం, అంతవరకే తెలిసింది మాకు. అంటే ఇప్పుడు మల్లేష్ను అమ్మాయి తరపునటువంటి బంధువులు ఇంటికి వచ్చి తీసుకెళ్లారా? ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. అంటే మల్లేష్ వాళ్ళ తరపు కాదు, ఈ ఎవరైతే వాళ్ళు ఎవరు వచ్చిందో గుర్తింపు లేదు, ఈ ఇంటికి తీసుకొని పోయినట్టుగా ఉన్నది ఇంట్లో ఉన్నవాడిని. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు అంటే నిన్న జగిత్యాల ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఇష్యూ లోపల ఇప్పుడు కమ్యూనిటీ ఇద్దరి కూడా కులాలు వేరు, అంటే కులాలు వేరు కావడంతో ఇందులో కూడా అంటే ఇది వాళ్ళు ఎస్టీ వాళ్ళు, మేము బీచ్, వాళ్ళు బీచ్ వాళ్ళు, మేము ఎస్టీ వాళ్ళం. అందువల్ల ఆ కక్ష వల్ల ఇంత నాదాన్ని సులుకని వాడు నా బిడ్డని ఎట్లా అజ్జెత్తాడని అతి దారుణంగా చంపేశారు. అంటే కులాలు వేరు కావడంతో హత్య చేశారు అని మీరు భావిస్తున్నారా? అవును. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు హత్య చేసిన తర్వాత ఏమన్నా ఈ విషయం లోపల కేసు కాంప్రమైజ్ కావాలని చెప్పి ఆ కేసు అంటే మీరు ఫిర్యాదు చేసింది వెనుక తీసుకోవాలని చెప్పి ఏమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయి? ఒత్తిళ్ళు అంటే సార్ ఒకటే, ఎస్ఐ సార్ గారు ఇక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తాను, ఏం అన్యాయం చేయను,
మీకు ఇన్ని డబ్బులు ఇట్లా తరపున ఇప్పుడు ఒక 4 లక్షలు ఇప్పిస్తా, తర్వాత 4 లక్షలు ఇప్పిస్తా. మాకు అది న్యాయం లేదు సార్. మేము అక్కడనే శవానేసి ధర్నా చేస్తాం, మేము న్యాయం చేసుకుంటాం, ఊరు ప్రజలందరికీ చెప్పుకొని ధర్నా చేసుకుంటామంటే అది నడది. మీరు అట్లా చేస్తా అంటే నేను ఇట్లా చేస్తా అని పెట్టేసిండు, మాకు ఒత్తిడి చేశాడు. మరి ఇప్పుడు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం అయిపోయింది, ఇక్కడికి వచ్చింది అంటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారా, లేకపోతే మీకు న్యాయం జరిగే వరకు కూడా అంత్యక్రియలు చేయరా? అంటే సార్ ఏమన్నాడు అంటే, మీకు ఇట్లా ఈ రకంగా మీకు 4 లక్షలు ఇప్పిస్తాం, మీకు అన్యాయం నేను చెయ్యను, న్యాయమే చేస్తాను, మీరు కరెక్ట్గా మీరు నన్ను నమ్మండి, మీకు న్యాయం చేస్తాం, మీ బాబును స్వయంగా సంతోషంగా తీసుకెళ్ళి దానం చేసుకోండి, నేను అంత దానికి సాక్షిగా కృప నేను చేస్తాను అని అనుకొచ్చాడు సార్. ఇప్పుడు అంత్యక్రియలు అయితే సిద్ధమవుతున్నారు. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు నిందితులు ఇప్పటికే అంటే ఇందులోపల 3 పాల్గొన్నారని చెప్పి అంటున్నారు, వాళ్ళు ఏమని కోరుకుంటారు? అంటే మీకు ఇప్పుడు న్యాయం జరగాలంటే వాళ్ళ 3 ఇప్పటికే పోలీసుల కస్టడీ లోపల ఉన్నాయంటున్నారు, అంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటారా? ఎవరైతే వాళ్ళు ఎవరు చంపిన వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు చూడలేదు, అక్కడ చంపిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ సారే అంటున్నాడు 3 దొరికారు, ఇంకా 3 రీడింగ్ ఉన్నారు. చంపిన వాడైతే ఇడు ఒకడని మనకు తెలుసు. అయితే అతన్ని మాత్రం ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం. ఉరిశిక్షే అతన్ని ఎట్లయితే మా అబ్బాయిని చంపిండో, కులం పేరట తక్కువ కులం అని పెట్టి ఎప్పుడైతే చంపిండో అట్లా ఆ రకంగా ఈయనను కూడా ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఏదైతే బంధువులు తమ కొడుకును దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం లోపల తమకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా చంపినటువంటి వారిని అందరినీ కూడా ఉరి తీయాలి అని చెప్పి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఏదైతే పోలీసులు కూడా ఇటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. SC/ST కేసు నమోదు చేశారు. ఇప్పటికే 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇప్పుడు ఇక్కడ అయితే గ్రామం లోపల కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా 100 వరకు కూడా ఇటు ఇక్కడ వచ్చి పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తమకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలని చెప్పి అయితే వీళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అమ్మ ఏమైంది అసలు, ఎందుకు మీ కొడుకును ఎందుకు హత్య చేశారు? సారు నా కొడుకును పగటిలా చెంటికి వచ్చి తీసుకొని పోయి అక్కడ ఎలకటూరు ఆవు కాడ చంపేసిరు నా కొడుకుని. ఎలకటూరు ఆవు కాడ కొట్లింగాల ఆవుకెళ్ళి తీసుకుపోయిండ్రు నా కొడుకుని, అక్కడ చంపేసిరు నా కొడుకుని. ఓ నా ఇరాల నేనేం చెయ్యాలి, నా కొడుకుని అట్టెగానే చంపిండ్రు, నా కొడుకుని అట్టెట్టుగానే చంపిండ్రు. ఏం గొడవ లేవు ఏం లేవు. ఇప్పుడు నా కొడుకుని అట్టుగానే పానం తీసిండు ఆ కుంటిరెడ్డి గాడు. అని కడుపు గాల అని కడుపు దులుపా ఆడు రాజరెడ్డి గాడు, ఆడు ఇంటికాడు ఉన్నోని తీసుకుపోయిండ్రు, ఎవరో 2 తోలిండ్రాట. 2 మనుషులు నమ్మిపోయిండు నా కొడుకు నమ్మిపోయినందుకు నా కొడుకు పానం తీసిండ్రు అయ్యా. అంటే వాళ్ళు ఇంటికాడ నుంచి తీసుకుపోయేటప్పుడు మీరు ఎవరు లేరా అమ్మ? మేము ఇవ్వలేం లేము సారు, మేము కూలి పనికి పోయినాం సారు. ఇంటికాడ మేము ఇవ్వలేం లేము సారు, మేము ఇంటికాడ ఇవ్వలేం లేము. ఏం కోరుకుంటారు? అంటే మీకు న్యాయం జరగాలంటే ఏం ఇప్పుడు చనిపోయినటువంటి కొడుకు మళ్ళీ మీ చేతికి రాడు, ఏం కోరుకుంటారు? న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి. అంటే ఏంటిది న్యాయం అంటే మీకు ఏంటిది సార్? శిక్ష పడాలి వాళ్ళకు, శిక్ష పడాలి సారు. నా కొడుకు నన్ను కాదటోడు వేయిండు, మాకెవ్వరు ఉన్నారు సారు, మాకెవ్వరు లేరు సారు. ఇది మొత్తానికైతే తమ చెట్టంతా కొడుకు ఉన్నటువంటి నేపథ్యం లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే తమకు న్యాయం జరగాలి అంటే ఆ మృతులను శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షిస్తేనే తమకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చేతికి వచ్చినటువంటి కొడుకు ఒకసారిగా చనిపోవడంతో అయితే ఇటు తల్లి తండ్రి కూడా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి తండ్రిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు అసలు ఏమైంది అంటే కొడుకును ఎవరు తీసుకుపోయారు, అసలు ఎందుకు అంటే మీరు ఏమైంది? నిన్న 9ంటికి ఇద్దరు వచ్చిర్రు సారు, ఇంటికానే ఉన్నాడు మావాడు, వచ్చి తీసుకొని పోయారు 2. ఎలకటూరు నాకు ఎరికే. ఈ అమిత్ షాబ్కు నిన్నటి సార్లు చెప్తాను, వాళ్ళను దొరికించుకొని నా దగ్గరికి తీసుకురా సారు, నేను ఏర్పాటు చేసి చెప్తా వాళ్ళకు అని చెప్పిన ఆ సార్కు. తీసుకొస్తా తాత అన్నాడు. నిన్న తీసుకురాలే ఇవాళ తీసుకురాలి వాళ్ళను, నేను దొరికించుకుంటా వాళ్ళను పట్టుకొని వస్తా, నీకేం బాధ పెట్టుకోకు, నీకు న్యాయమే చేస్తా అని అన్నాడు. అంటే మేము ఆడ ధర్నా చేస్తానని మేము బయలుదేరినాం అక్కడికి. ధర్నా వద్దు ఏమద్దు, మీకు న్యాయం జరిగిపిస్తా, నేను ధర్నా చేస్తే అది పోతుంది ఇది పోతుంది,
మీకేం రాకుండా అవుతుంది. సర్కారు నుంచి 7,000 వస్తాయి. అవి మాత్రం వస్తాయి. అవి ధర్నా చేస్తే మీకు ఆ పైసలు రావు, ఈ పైసలు రావు. మీరు ధర్నా చేస్తే నేను చేసేది నేను చేస్తా అని అమిత్ షా అన్నాడు. అంటే ఇక నువ్వు చేసేది మేము చేస్తా అంటే అంతా కొట్టుకుపోయి సారా చేస్తారా సారు, ఇక మీరే చేయండి, ఏదన్నా సాయం చేయండి అని చెప్పినాం. చెప్తే సరే అన్నాడు. పోయింది. ఇప్పుడు ఏంది అసలు అంటే మీకు ఇప్పుడు చెట్టంతా కొడుకు అంటే నిన్న దారుణ హత్యకు గురైనాడు, ముగ్గురు కలిసి చంపారని చెప్పి అంటున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపు లోపల కూడా వాళ్ళ నాన్న ఇంకో ఇద్దరు ఉన్నారు అంటున్నారు. అంటే ఏంది అంటే మీరు తక్కువ కులంకు చెందినటువంటి వాళ్ళు కావడంతోనే హత్య చేసిరా? కులం తక్కువ కాబట్టి అట్ట చేసింది సార్. అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అని చెప్పి మీకు చెప్పిండా మీ కొడుకు ఎప్పుడన్నా? చెప్పిండా నాడు ఎన్నడూ 4 ఏళ్ళ కింద. ఇది 4 ఏళ్ళ కింద గొడవ అయింది, అప్పుడు కేసులు అయినాయి. అంటే కేసులో పెట్టింది. అప్పుడు ఈ కేసులు విడుదల చేసుకున్నాడు 1 2 అప్పుడు. ఇప్పుడు సపరేట్గానే ఉంటారు. గప్పటి గొడవే ఇక పట్టి ఇప్పుడు ఇట్లా చేసిండ్రు. అంటే మీరు తక్కువ కులంకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి పెళ్లి ఒప్పుకోలేదా? తక్కువ కులం నాతకాని ఎక్కడ రా, మేము రెడ్డి ఎక్కడ అన్నాడు. నాడే నా బిడ్డ నీకు ఇతనారా నాతకాని కులానికి, మేము రెడ్డం అని అన్నాడు నాడు. ఆ పొల్ల తండ్రి నాడు నా 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద. ఇక అట్టనే ఉన్నారు. అప్పుడు ఒకసారి కొట్టిండ్రు. కొట్టినా కానీ మానుకోలే. ఊకే పొల్ల ఫోన్ చేసుడు. మా అయ్య నాకెరక లేకుండా కేసులు పెడతాడు, నాకు తెలియదు అని. అంటే పిల్లకు ఇష్టమే ఉండేనా మీ కొడుకు అంటే ఇష్టమా? పిల్లకి ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే కానీ అలా తండ్రి చేస్తాడు అటు ఇదంతా అంటాడు అని నాకు కొడుకు చెప్పిండు. ఒకప్పుడు వచ్చేదికి ఇన్ని రోజులు ఉంటుంది ఆ కొడుకు. 6 విస్టర్ అమ్ముకుంటేవి, దానికే పైసలు పెడితేవి, ఏమి లేకుండా చేతివి పైసలు అన్ని ఆయిల్కు నింపితివి. నాకు లేకపోయా నీకు లేకపోయా. ఎక్కడంత భూమి ఉంటే ఇక అది అమ్ముడు కింద ఉన్నది. అప్పులు బాగా చేసిండు. అటు పేవించుకుంటా లెక్కలేదు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు నిన్న అత్యంత దారుణంగా మీ కొడుకును ఇటు నరికి చంపినటువంటి నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తారు? లాస్ట్కి ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు? ఎట్లా అన్నదే ఇక అప్పుడు ఏమన్నారు, ఎట్లా అనుకున్నారో ఏం సంగతి. అంటే వాళ్ళకు కూడా శిక్ష పడాలనుకుంటురా? శిక్ష పడాలని చెప్పినాం. 6 ఆ శిక్ష వేస్తాం, సత్యనాక శిక్ష వేస్తామని చెప్పిండు సారు. అంటే పోలీసుల మీద నమ్మకం ఉందా మీకు అన్న మాటల మీద? గదే నమ్మకం ఉంటేనే వదులుకున్నాం. ఇది అంటే మొత్తానికైతే ఇటు చాలా అంటే మొత్తం ప్రేమ వ్యవహారం చేపట్టి తర్వాత హార్వెస్టర్కి సంబంధించింది కూడా అమ్ముకోవడం జరిగింది. కేసుల నేపథ్యం లోపల కేసుల నుంచి తప్పించుకోవడానికి మొత్తం హార్వెస్టర్ కూడా అమ్మడం కూడా జరిగింది. తమకు ఆసరగా ఉంటాడు, బాసటగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకు దారుణహత్యకు గురి కావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమ కొడుకును చంపినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు వేస్తేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పి అయితే బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ అయితే అంత్యక్రియలు చేయడానికి అయితే కుటుంబం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ. 17/7/2025 రోజు వెలగటూరు మండలం కిషన్ రావుపేటకు చెందిన సల్లూరి మల్లేష్ అనే యువకుని హత్యగా ఉంచబడ్డాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే అదే ఊరికి చెందిన నైనాల రాజిరెడ్డి, వాళ్ళ తమ్ముడు నైనాల మల్లారెడ్డి మరియు కొత్తపేటకు చెందిన చింతల హరీష్ అనే 3 వ్యక్తులు అతన్ని హత్య చేశారు. ఈ గత 4 సంవత్సరాల నుంచి ఈ రాజిరెడ్డి వాళ్ళ అమ్మాయితోటి ఈ మన మృతుడు ఎవరైతే ఉన్నాడో సల్లూరి మల్లేష్ వాళ్ళతో గొడవలని గతంలో కూడా 4-5 కేసులు కూడా అయినాయి. కేసు అండ్ కౌంటర్ కూడా అయినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అమ్మాయి ఎంబడి పడుతుందని చెప్పేసి అతని మీద కక్ష పెంచుకొని ఆటో డ్రైవర్ అయిన ఈ నైనాల రాజిరెడ్డి ఏం చేస్తారంటే వాళ్ళ తమ్ముడు మల్లారెడ్డి సాయంతో ఇంకో హరీష్ సాయంతో అతడు వెలుగటూరు నుంచి వస్తుంటే దారి కాచి ఏంటంటే మోటార్ సైకిల్ మీద ఆపి అతనితో గొడవపడి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్దాం రమ్మని చెప్పేసి ఆటోలో ఎక్కించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఏంటంటే అది కోటిలింగాల వైపు రోడ్డుకు మళ్ళించి అక్కడ అతను వెంట తెచ్చుకున్న కత్తితోటి నరికి అతన్ని చంపుతారు. దీని మీద కేసు నమోదు చేసుకొని హత్య కేసు మరియు SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్నాం. దర్యాప్తు కొనసాగుతుంది. వెలగటూరు హత్య కేసు లోపల ఇటు
యువకుడు ఆత్మహత్య చేయడంతో కొద్దిసేపటి క్రితమే జగిత్యాల మార్చురి లోపల పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఇక్కడికి ఇటు సొంత గ్రామము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి కావడంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్త వాతావరణము ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎలాంటి సంఘటనలు కూడా ఇటు కాకుండా అయితే ఇటు పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ప్రస్తుతం నాకు అందుబాటు లోపల ఎస్ఐ ఉమాసాగర్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు, ఆ యువకుని హత్య చేయడానికి అంటే వాళ్ళు వేరే కమ్యూనిటీ కారణము పరువు హత్య అని అంటున్నారు, ఎట్లా చూస్తారు? మృతుడు సల్లూరు మల్లేష్ మరియు నిందితుడు నైనాల రాజిరెడ్డి కూడా ఇద్దరు ఇదే గ్రామం కిషన్ రావుపేట గ్రామానికి చెందినవారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ మృతుడు ఎవరైతే A1 వాళ్ళ డాటర్ని హరాస్ చేస్తున్న ఉద్దేశం మీద కేసులు నమోదైనాయి. అతను రిమాండ్లో పలు దఫాలుగా రిమాండ్లో ఇప్పటికి 4 కేసులు అయితే 4 కేసులలో రిమాండ్ చేయబడ్డ ఖైదీ బయట బెయిల్ మీద ఉన్నాడు. ట్రయల్ నడుస్తుంది. అయినా కానీ ఇంకా వాళ్ళ కూతుర్ని హరాస్ చేస్తున్న ఉద్దేశాన్ని ఆయన మనసులో పెట్టుకుని నిన్న మధ్యాహ్నం పూట ఆయన మృతుడు వెలగటూరు శివారు ప్రాంతంలో దొరికినప్పుడు మృతుడు ఆయన A1 నైనాల రాజిరెడ్డి మరియు అతని తమ్ముడు రామరెడ్డి మరియు ఇంకో అతను హరీష్ అనే వ్యక్తి సాయంతో ఒక కత్తితోని పొడిచి చంపినట్టుగా మనం పిటిషన్ వచ్చింది. ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మృతుడు ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రకారముగా కేసు నమోదు చేసి గౌరవ మా రెస్పెక్టెడ్ డిఎస్పీ సార్ కూడా సంఘటన స్థలాన్ని నిన్ననే సందర్శించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నది. ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. అంటే మల్లేష్ బంధువులు ఇంటికి వచ్చి తీసుకుపోయి తన కొడుకును కావాల్సుకుని హత్య చేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? అదే వాళ్ళ నాన్న చెప్పినప్పుడు మామూలుగా అతను బయటకు వెళ్ళేటప్పుడు బైక్ మీద ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిండు. మాకు తెలిసింది ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిండు, కానీ హత్య చేసిన వాళ్ళు కాదు. అది ఏదన్నా కానీ కులంకుశంగా అతని ముందే ప్రవేశపెడతాం. ఎవరు తీసుకువెళ్ళిన వారికి, హత్య చేసిన వారికి ఇప్పుడు మా ఎవరైతే 3 పేర్లు చెప్పిన A1, A2, A3 వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అన్ని విధాలుగా వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళకు ఇంత ముందు ఉన్న ఫ్రెండ్షిపే కానీ అన్ని విధాలుగా. అంటే హత్య జరిగిన తర్వాత సార్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది 100 కాల్ చేయడం వల్ల మీరు అక్కడికి వెళ్ళారని అంటున్నారు, అది నిజమేనా? అక్కడ అంటే అతడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడితే 100 కాల్ వచ్చింది, 198 ద్వారా తరలించేటువంటి ప్రయత్నం చేశారని, అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికే చనిపోయినాడు? అదే ఇనిషియల్గా ఫస్ట్ మెగా బ్రిడ్జ్ ఏదైతుందో మన వెలుగటూరు రాయకపల్లి మధ్యలో అక్కడ గొడవ జరుగుతున్న 100 డైల్తోని మనల్ని సంఘటన స్థలానికి పోయేసరికి అక్కడ ఆల్రెడీ గొడవ సర్దుమని అక్కడ ఎవరు లేకపోయేసరికి మళ్ళీ ఇంకో కాలు కోట్లింగాల సైడ్ అనేసరికి అక్కడ వెళ్ళేసరికి మృతుడు ఆల్రెడీ చనిపోయింది. ఇప్పుడు హత్య లోపల అంటే మీ దర్యాప్తు లోపల ఎంతమంది పాల్గొన్నారు సార్? అంటే వాళ్ళు మీ అదుపు లోపల ఉన్నారా? మా అదుపులో ఉన్నారు అంటే ఇప్పటివరకు ఒక వ్యక్తి ఉన్నారు. మొత్తం 3 ఉన్నారు అంటే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే 3 ఇన్వాల్వ్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంకెవరన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా మేము దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంటే మొత్తానికైతే ఇద్దరు కూడా ఇదే గ్రామం లోపల ఉండటం, ఇప్పుడు అంత్యక్రియలు కొద్ది లోపల స్టార్ట్ అవుతాయి. ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే ఒకే గ్రామానికి సంబంధించిన మృతుడు నిందితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ముందు జాగ్రత్తల చర్యలు భాగంగానే బందోబస్తును అరేంజ్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంటే ఎంతమంది పోలీసులు వచ్చారు సార్ గ్రామంలోకి? అంటే మా సర్కిల్ ఎస్ఎస్ వచ్చింది, ఒక 3 ఎస్ఐలు ఉన్నాం. డిస్ట్రిక్ట్ గార్డ్ ఒక 5 ఉన్నారు, మిగతా 3 మా కానిస్టేబుల్స్. ఇది మొత్తానికైతే అంటే గ్రామం లోపల ఇద్దరు కూడా ఇటు ఎవరైతే హత్య గావించినటువంటి మల్లేష్తో పాటుగా మిగతా వారందరూ కూడా ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు డెడ్ బాడీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కొద్దిసేపటి తర్వాత మల్లేష్ యొక్క అంత్యక్రియలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇటు మొత్తం కూడా అంటే ఒక సిఐ సర్కిల్ పరిధి లోపల సిఐతో పాటు 3 ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా అయితే బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.